హాయ్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు సిఎస్ స్పోర్ట్స్. ఈరోజు మన వీడియోలో ఐపీఎల్లో ఎక్కువ సంపాదించిన టాప్ 10 ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1 రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు. 2008 నుంచి 2025 వరకు రోహిత్ శర్మ మొత్తం ఆదాయం 178 కోట్లుగా ఉంది. ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా 5 ఐపీఎల్ సీజన్స్ టైటిల్ కొట్టిన రోహిత్ శర్మ టోర్నీ ఆరంభంలో డక్కన్ ఛార్జర్స్కు ప్రాతినిధ్యం వహించి 2011లో ముంబైలో చేరిన తర్వాత హిట్ మ్యాన్ విలువ క్రమంగా పెరిగింది. నెంబర్ 2 ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. 18 సీజన్లలో ఐపీఎల్ కాంట్రాక్టుల ద్వారా ధోని 176 కోట్లు సంపాదించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోనినే. నెంబర్ 3 టోర్నీ ఆరంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిధ్యం వహించిన విరాట్ కోహ్లీ మొత్తం 173 కోట్లు సంపాదించాడు. గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో విరాట్ కోహ్లీ 18 ఏళ్ల కల నెరవేరింది. నెంబర్ 4 సురేష్ రైనా. ఈ మిస్టర్ ఐపీఎల్ పేరు తెచ్చుకున్న సురేష్ రైనా 2008 నుంచి 2021 వరకు ఐపీఎల్ ఆడాడు. కాంట్రాక్ట్ ద్వారా 110 కోట్లు సంపాదించాడు. సిఎస్కే టీం ఛాంపియన్గా నిలవడంలో రైనా కీ రోల్ ప్లే చేశాడు. నెంబర్ 5 రవీంద్ర జడేజా. ఐపీఎల్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎన్నో అద్భుత ప్రదర్శనలు కనబరిచాడు. ఇటు బ్యాట్తోనూ అటు బాల్తోనూ చెన్నై సూపర్ కింగ్స్ టీంలో కీలక పాత్ర పోషించాడు. జడేజా దాదాపు 109 కోట్లు సంపాదించాడు. నెంబర్ 6 సునీల్ నారాయణ్. వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నారాయణ్ కోల్కతా నైట్ రైడర్స్ టీంలో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 107 కోట్లు సంపాదించాడు. బంతితో వికెట్లు తీస్తూ ఓపెనింగ్ బ్యాటింగ్ వస్తూ అప్పుడప్పుడు మెరుపు ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు. నెంబర్ 7 ఏబీ డివిలియర్స్. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీడి ఐపీఎల్ ద్వారా ఎక్కువగానే సంపాదించాడు. 102 కోట్లు సంపాదించిన ఏబీడి ఐపీఎల్లో సంచలన బ్యాటింగ్తో అభిమానుల్ని అరలించాడు. నెంబర్ 8 గౌతమ్ గంభీర్. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆడిన సమయంలో 94 కోట్లు సంపాదించాడు. కేకేఆర్కు కెప్టెన్గా 2 టైటిళ్లు, కోచ్గా 1 టైటిల్ గెలిపించాడు. నెంబర్ 9 శిఖర్ ధవన్. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఐపీఎల్లో వివిధ టీములకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో కాంట్రాక్టుల ద్వారా 91 కోట్లు సంపాదించాడు. అండ్ నెంబర్ 10 దినేష్ కార్తిక్. మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఐపీఎల్లో తన ఆట తీరుతో చెరగని ముద్ర వేసుకున్నాడు. అనేక జట్ల తరపున ఆడిన దినేష్ కార్తిక్ ఐపీఎల్లో కాంట్రాక్టుల ద్వారా 86 కోట్లు సంపాదించాడు. గాయస్, వీళ్ళే మన టాప్ 10 లిస్ట్. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. గాయస్, మీకు క్రికెట్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.